ఇంకో దోసకాయని తీసుకొచ్చి చెప్పడం అనేది మహాజుగుప్సాకరంగా ఉంది. పైగా ఇంకోటి ఏమన్నాడు, అమ్మాయిలు మీరు గుడ్డలిప్పుకుని తిరగండి, ఎవడైనా వస్తే కోసేస్తాను అని అన్నాడు. దీని మీద తెలుగు రాష్ట్రాల ప్రజలు రగిలిపోతున్నారు. ఒక మహిళగా మీరు చెప్పండి, అతను హిందూ దేవతల్ని మహిళని అవమానించాడా లేదా? మీరు అనలేకపోతున్నారు, ఇబ్బందిగా ఉన్నారేమో కానీ అలాంటి వెధవ గురించి వెధవనే మాట్లాడాలండి. మీరు అతను ఇతను అనుకుంటున్నారు, మేమైతే అనం. ఎందుకంటే వాడు వెధవన్నారు, వెధవ కూడా కాదు, వెధవన్నారు వెధవాడు. వాడు ఎట్లాంటి కుసంస్కారి అంటే, ఒక పుచ్చకాయ గురించి మీరు చెప్పారు, అదంతా చెప్పే విధానం వాడు ఎందుకు చెప్తున్నాడు అంటే, వాడు అసలు వాడు చేసే అంటే మామూలుగా చెప్పాలి అంటే వాడు బిజినెస్ చేస్తున్నాడు. హిందూ అంటే హిందువుల పైన పక్కన పెడితే ముందు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సంపాదించింది బూతులు మాట్లాడి మాత్రమే. ఈ బూతులకి అట్రాక్ట్ అయిన బూతు ప్రజలు కొంతమంది వెళ్ళిపోయారు. మంచి వాళ్ళు అయ్యో ఏదో కామెడీగా ఉంది కదా అని వెళ్ళుంటారు. సరే, వాళ్ళందరూ ఎందుకు అయ్యారో నాకు తెలియదు కానీ వీడైతే మాత్రం ఒక బూతు వెధవ. ఆ వెధవతోని నిజంగా మనం ఇంతసేపు డిస్కషన్ చేసుకోవాల్సి వస్తున్నందుకు మన కర్మగా భావిస్తూ వాడికి గట్టిగా సమాధానం చెప్పకపోతే బాగుండదు కాబట్టి చెప్తున్నానండి. వీడి పైన నేను కేసు పెట్టాను, చాలా డీటెయిల్డ్ కేసు పెట్టాను.